మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ కాకినాడ జిల్లా ఏదైతే అన్నవరం పరమ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఈరోజు గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వేలాది మంది భక్తులు ఇక్కడికి హాజరయ్యారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ కార్తీక శోభ మొదలైందని చెప్పుకోవచ్చు. కార్తీక శోభలో ఈ రోజు కార్తీక పౌర్ణమి మహా విశిష్టమైన రోజు కావడంతో ఎంతో మంది భక్తులు వేల లక్షల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్డు అంటే గిరి ప్రదక్షిణ సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరం ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ అందరూ ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో అందరూ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు వేలాది మంది భక్తులు వెనక నుంచి నడుచుకుంటూ ఇలా గిరి ప్రదక్షిణ చేస్తాకి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ సత్యదేవ ఓం నమో సత్యదేవ అనుకుంటూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యదేవ నామస్మరణాన్ని స్మరిస్తూ భజనలు చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ 2 గంటల నుంచి సుమారుగా ఒక 3-4 గంటల పాటు సాగుతుంది. గడిచిన 3 సంవత్సరాల నుంచి మేము ఈ గిరియాత్రకు వస్తున్నామండి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు బాగా ఎక్కువ, నాకు తెలిసి 1 లక్ష పైగా ఉండొచ్చు. అయితే ఎక్కడికక్కడ మాకు ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. చాలా చోట్ల మజ్జిగని వాటర్ అని అన్ని కూడా అందిస్తున్నారు. జనాలు కూడా ఈ సంవత్సరం 2 గంటలు రావడంతో అందరూ కూడా భక్తితో అందరూ కాలినడకన అందరూ కూడా ఈ టైంకి వచ్చి రావడం అనేది చాలా ఆనందదాయకం. ఈ రూట్ కూడా అక్కడ కొంతమంది చెప్పారు రూట్ బాగోదేమో అనేసి, దానికి అక్కడ గడ్డి అవి వేసారని చెప్పేసి తెలిసింది. అంతా బాగుందండి, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. తొలి నుంచి వచ్చామండి. ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ అంటే మాకు ఎంతో ప్రీతిపాత్రమైన స్వామివారు. ఏడాదికి ఒకసారి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల ఏంటంటే స్వామివారు మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తారని వస్తూ ఉంటాం. అంటే మేమే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఉదయం స్వామివారిని దర్శించుకున్నాం. ఇప్పుడు ఈ స్వామివారి తుని ఇలా అన్నవరం నుంచి వెళ్తాం, మళ్ళీ స్వామిని దర్శించుకుంటాం. ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఒక రకంగా స్వామివారి ఆశీస్సులతో పాటు ఆరోగ్యంగా కూడా, అంటే ఏడాదికి ఒకసారి ఇలా నడవడం ద్వారా ఆరోగ్యంగా కూడా ఉంటామని ఎంతో విశ్వాసంతో ఈ సత్యనారాయణ స్వామి పాదయాత్రలో ఈ గిరి ప్రదక్షిణలు అయితే పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎంతో మంది శివభక్తులే కాకుండా అలాగే సత్యదేవ దీక్షపరులు అలాగే ఎంతో మంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరిగింది. అంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే కానివ్వండి, దేవస్థాన సిబ్బంది అయితే కానివ్వండి అధిక సంఖ్యలో పాల్గొని మంచి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అలాగే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ఇక్కడ రోడ్డుపై వెళ్లే వాళ్ళకి కాలే పరిస్థితులు ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే వాటర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ మంచి ఒక ఆధ్యాత్మిక భక్తిని అయితే ఇక్కడ దీనికి సంబంధించి దేవస్థానం అధికారులు అయితే పూర్తి చేశారు.